మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికలకు మున్నూరు కాపులందరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ ఎన్నికలు మొన్న మే 5 తారీఖు పూర్తయిన సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారా ఎన్నుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. దాని ద్వారానే ఈరోజు మా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి హన్మకొండ నియోజకవర్గం, వరంగల్ నియోజకవర్గం, పరకాల నియోజకవర్గం, వర్ధనపేట నియోజకవర్గం, ములుగు, జనగామ, గన్పూర్, పాలకుర్తి, మహబూబాద్, దోర్నకల్, నర్సంపేట, భూపాలపల్లి మరి మంత్రి కూడా ఈ నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి మిగతా జిల్లా అధ్యక్షులందరూ ప్రతి నియోజకవర్గంలో 6 సభ్యులను ఏర్పాటు చేసి వారు మరి మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ వారందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో 2 సంఘాలున్నా 3 సంఘాలున్నా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి లిస్టు తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రతి ఒక్క అధ్యక్షుడిని కోరడం జరుగుతుంది. దానిలో మీరు ఎవరెవరి గ్రామ సంఘాలకు మరి ఎవరెవరు డివిజన్లో ఎవరెవరు ఓటు ఇవ్వాలో మీరందరూ కలిసి ఆ లిస్ట్ ఇచ్చినట్టయితేనే దాని ద్వారానే రాష్ట్ర కమిటీకి ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటింగ్ కూడా ప్రతి నియోజకవర్గంలోనే జరుగుతుంది. హైదరాబాద్ వచ్చి ఓటేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటింగ్ ఫస్ట్ టైం ఈ మున్నూరు కాపు కులం నుంచి సంఘం నుంచి మేము ఓటింగ్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని, కోశాధికారిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. మరి దీనిలో ప్రతి ఒక్క మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరూ కూడా ఈ ఓటింగ్ సజావుగా జరిగేటట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుచు మరి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మనకు అమెరికాలో మహాసభలు జరుగుతున్నవి. మరి దానిలో అక్కడ ఆగస్టు 30-31 తారీఖు రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మేము 6 జిల్లాల నుంచి కూడా ఎవరైతే అమెరికా వీసా ఉన్న వారు కూడా లిస్ట్ ఇవ్వచ్చు. అమెరికా పోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు పాస్పోర్టు మీరు ఇచ్చినట్టయితే మేము ఇన్విటేషన్ లెటర్ అనేది ఇస్తాము. తప్పకుండా అమెరికాలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ మున్నూరు కాపు పేరు మీదనే మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పెంటయ్య గారు, మరి గైన రాజన్ గారు, ఇంకా మిగతా 6 జిల్లాల అధ్యక్షులు కూడా మీరు ఈ బాధ్యత తీసుకుని అమెరికా వచ్చే వాళ్లకు మీరు ఆ ఇన్విటేషన్స్ అవన్నీ కూడా రజనీకాంత్ సంగాని గారు ఫౌండింగ్ కన్వీనర్ మరి వారు అమెరికా వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తారు. మీరు ఫ్లాట్ బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని రావాల్సిందిగా కోర్చు. మరి ఏదైతే ఈరోజు కులగణనలో మనకు సంఖ్య తగ్గిపోయింది. మనము మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే జనగణనలో కులగణన వారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరూ కూడా మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుల గణనలో ప్రతి ఒక్కరు కూడా మీరు నమోదు చేసుకోవాలి. దానిలో మున్నూరు కాపు పేరు పక్కన రెడ్డి రావు ఉన్నా కూడా పటేల్ అనేది తప్పకుండా మీరు చేసుకున్నట్టయితేనే రేపు పొద్దున మన సంఖ్య వచ్చినట్టయితేనే రేపు పొద్దున మన పిల్లలకు ఉద్యోగాలు, విద్యా పథకాలు, ఫండ్స్ మరి రేపు పొద్దున రాజ్యాధికారంలో కూడా గ్రామ స్థాయిలో కూడా రిజర్వేషన్లు మరి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మరి మన రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్లో కూడా మన సంఖ్య పరంగానే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సర్వేలో పటేల్ అనే నామకరణం చేసి నమోదు చేసుకోవాలి. మరి ఈ స్టేట్ ఎలక్షన్ జరిగిన తర్వాత మన మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం మరి ఫండ్స్ కోసం మరి ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి, బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కోసం మన ప్రతిదీ కూడా అందరం కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవడానికి కోసం వీలవుతుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. నేను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్.